నెల్లూరు నియోజకవర్గంలోని రూరల్ మండలంలోని ప్రతి గ్రామీణ ప్రాంతంలోని ప్రతి సమస్యను 100% పరిష్కరిస్తారని నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే 5 సంవత్సరాలలో నెల్లూరు నియోజకవర్గాన్ని 15 కోట్ల రూపాయల నిధులతో అన్ని విధాల అభివృద్ధి చేసి నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తన లక్ష్యం నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధి మాత్రమేనని ఆధార స్పష్టం చేశారు. మే నెల 13వ తేదీ జరగనున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు నియోజకవర్గం రూరల్ మండలంలోని గొల్లకందుకూరు గ్రామంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షో సూపర్ డూపర్ హిట్ అయింది. అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ఎవరు మర్చిపోవద్దమ్మా. పేద బడుగు బలహీన వర్గాల ఆశ మీరందరూ కూడా ఒక్కటి గమనించాలి. మనకి ఎవరి వల్ల మేలు జరుగుతుంది, ఏ ప్రభుత్వం వల్ల మేలు జరుగుతుంది, ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే మేలు జరుగుతుంది, ఏ నాయకుడు మన ఎమ్మెల్యేగా ఉంటే మేలు జరుగుతుంది అనేది ఒక్కసారి అందరూ కూడా గమనించాలి. నేను ఎక్కడున్నా కూడా ఆ ప్రాంత అభివృద్ధికి 24 గంటలు పనిచేశాను. నాకు సంపాదన అవసరం లేదు. నేను స్థిరపడ్డ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు ఉండేవాళ్ళు పేదవాడిని నేను అని చెప్పుకొని మీ అందరి ముందుకు వస్తారు. ఆయన 10 సంవత్సరాల కిందట నిజంగా పేదవాడే. ఈరోజు పేదవాడు కాదు, 100 కోట్లు సంపాదించిన నాయకుడు. అదొక్కటి మీరు గమనించాలి. ఎంత మేలో మీరు ఈ 5 సంవత్సరాలు గమనించుంటారు. మొన్న కోర్టుకు పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వాలంటీర్లని పెన్షన్లు పంచకూడదు, ఇళ్లకు పోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితి వల్ల ఎంతమంది వృద్ధులు ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. మనకి గ్రామాలు శాంతంగా ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమ కార్యక్రమాలు జరగాలి. ఈరోజు పేద పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్థితిగతులు మారిపోయినాయి. పిల్లలకి డ్రెస్సులు ఇవ్వడం కానీ, మంచి ఆహారం ఇవ్వడం కానీ, వాళ్ళ తల్లులకి అకౌంట్లో డబ్బులు ఇచ్చినందువల్ల ఈరోజు పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే శాతం పెరిగింది. వాళ్ళకు వచ్చే మార్కులు కూడా చాలా బాగా పెరిగినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళకి కావాల్సిందే వాళ్ళ ఆర్థికాభివృద్ధి, వాళ్ళ పిల్లలకి చక్కని చదువులు, వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతూ ఉన్నాయి. మీకు ఇంతకంటే మంచి పాలన రాబోదు కూడా. రేపు కానీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారు వస్తే సగం పథకాలు పోతాయి, వాలంటరీ వ్యవస్థ పోద్ది. ఇప్పుడు దొంగ మాటలు చెప్తూ ఉన్నాడు భయపడిపోయి. వాలంటీర్లు నేను తీసేయను, వాళ్ళని ఉంచుతాను, 10,000 ఇస్తాను, 15,000 ఇస్తానంటూ అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పొదుపు లక్ష్మి మహిళల లోన్లన్నీ కూడా తీర్చేస్తాను, నేను కట్టేస్తానని చెప్పాడు, కట్టకుండానే పోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారం 4 విడతల్లో అవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజలకు సేవ చేస్తారు, ఎవరైతే మేలు జరుగుతుందో అనేది కూడా గమనించాలి. ఈరోజు మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మన ఇంటి వద్దకే వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం జరగాలంటే మనం ఎక్కడో ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు లంచం అనేది లేకుండా అన్ని పేద మహిళల ఖాతాల్లో, పేద మధ్యతరగతి మహిళల ఖాతాల్లో పడే విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళల ఖాతాల్లోనే ఎందుకు పడుతుంది, మగవాళ్ళ ఖాతాల్లో ఎందుకు పట్టడం లేదనేది ఒకసారి గమనించండి.
మగవాళ్ళ అకౌంట్లలో వేస్తే సాయంత్రం ఇంటికి వచ్చే లోపల డబ్బులు అయిపోతాయి. అదే ఆడవాళ్ళ ఖాతాల్లో వేస్తే ఆ కుటుంబ అభివృద్ధికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు సచివాలయ వ్యవస్థ వల్ల మీరు ఎక్కడికి పోకుండా మీ గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేయబడింది. పథకాలు మీకు రావాల్సిన ఉంది, చేయూత కానీ కొంత ఆసరా కానీ, అవి కూడా త్వరలో 10-15 రోజుల్లో మీ అకౌంట్లో చేరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. మీకు ఎవరైతే మేలు జరుగుతుందో ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు కావాలన్నా, జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, శ్రీధర్ రెడ్డి కావాలన్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి కావాలన్నా ఒక్కసారి మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మన గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలా కూడా నేను పాటుపడతాను. మీ గ్రామంలో ఉండే ప్రతి సమస్యను కూడా రాబోయే రోజుల్లో పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటూ, మన నెల్లూరుకు పోయే రోడ్డు గత 5 సంవత్సరాలుగా సరిగ్గా లేదు. నేను వచ్చిన పాట శాంక్షన్ చేసి టెండర్ పిలిపించాం. అది కూడా ఒక తెలుగుదేశం ఆయన టెండర్ వేసి పనిచేయడం లేదు. ఇప్పుడు మన ఊర్లోకి వచ్చే రోడ్డుని మేము శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. ఈ 9 నెలల్లో మన గ్రామమే కాదు అన్ని గ్రామాలు నెల్లూరు పట్టణంలో కూడా దగ్గర 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాబోయే రోజుల్లో 1500 కోట్లు ఖర్చు పెట్టి మన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి సాయశక్తులా కృషి చేస్తారని కూడా మీ అందరికీ నేను మాట ఇస్తూ, మీరందరూ కూడా మంచి మనసుతో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను పార్లమెంటు సభ్యుడిగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, దాదాపుగా 9 నెలల కాలం నుంచి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి చెయ్యగలిగినన్ని పనులు ఈ 9 మాసాల కాలంలో పూర్తి చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు, పార్లమెంటు సభ్యునిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఎన్నికల బరిలో నిలబడి మీ అందరి ఆశీర్వాదం కోసం మన గ్రామానికి ఈరోజు రావటం జరిగిందని మనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మేము మనవి చేసేది, కేవలం 9 మాసాల కాలంలో దాదాపు 150 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి కార్యక్రమాల్లోనే ఎన్నో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్, మండపాలు అన్నీ కూడా మన గ్రామాల్లో కూడా నిర్మించడం జరిగింది. ఆయన కృషి వల్ల అని మనం చేస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా దాష్టీకం చేస్తూ ప్రజల్ని విస్మరించినటువంటి వ్యక్తి 4 సంవత్సరాల కాలం ఎటువంటి అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇంకొక పార్టీ తరఫున మిమ్మల్ని ఓట్లు వేయడానికి మన గ్రామాలకు కూడా వచ్చి తిరిగిపోయారు. మేము వాళ్ళని విమర్శించడం లేదండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలనా తీరు, ఏ విధంగా మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ఏ విధంగా ఈ గ్రామ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, ఏ కార్యక్రమాలు అయితే ఇక్కడ ప్రజలు ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అడిగారో ఎంతవరకు అవి పూర్తి చేయగలిగినాం అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఇంకొక 29 రోజులు మాత్రమే ఉంది. ఈ 29 రోజులు కూడా ప్రతి ఒక్క గ్రామం తిరుగుతూ ఈరోజు మొట్టమొదటి రోజుగా మా కార్యక్రమాన్ని పెద్దల ఆశీర్వాదం కోసం
శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటిగా మన గ్రామం నుంచే ఈ రూరల్ ప్రాంతాన్ని ఈ ఎన్నికల బరిలో మీ అందరి ఆశీర్వాదం కోసం తీసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగిందని మనం చేస్తున్నాం. మరి ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ఈ 18 పంచాయతీలలో ప్రతి ఒక్కరిని కూడా కలిసి మీ అందరి ఆశీర్వాదం, మీ మద్దతు పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కసారిగా మీరు ఇంకొక విషయం కూడా ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి బలంగా ఉంటే, ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగిన శక్తివంతుడైతే మహిళలకు, ఈ పేద బడుగు వర్గాలకు ఏ రకమైనటువంటి శాశ్వత సంక్షేమ కార్యక్రమాలను అందించగలడు, వాళ్ళ బిడ్డల సౌకర్యాన్ని ఏ విధంగా చూడగలడనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి అందుకనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఈ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మీ అందరి ఆశీర్వాదం పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని శాసనసభకు పంపవలసిందిగా చెయ్యెత్తి మీ ఈ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే చేశారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాలు ఏదైనా అభివృద్ధి జరిగిందా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి జరిగిన అభివృద్ధి మాత్రం మీకు ఒకసారి ఆలోచించుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేను కూడా ఈ గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవానికి కూడా రావడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నాయకులే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించాలంటే ఇలాంటి నాయకుల్ని మనం ఫ్యాను గుర్తు మీద ఓటేసి గెలిపించుకుంటేనే మన నియోజకవర్గం అభివృద్ధిలోకి వస్తుంది, ముందుకు వెళ్తుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, విజయసాయి రెడ్డి గారు మనకి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు, విజయసాయి రెడ్డి గారిని అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా మీరు రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను అందరినీ చేతులు జోడించి అడుగుతూ ఉన్నా.